బాబు గారు నమస్తే అండి. ఏం చేస్తుంటారండి? నేను ఒకప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో చేసేవాడినండి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. అంటే పద్మనాభ ప్రింటింగ్ ప్రెస్ ఓవర్వచ్చి పక్కన నేషనల్ ఉండేది. ఇప్పుడు అంతా ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగిపోయి మొత్తం అవన్నీ మొత్తం మూసారండి. తర్వాత కొంతకాలం చిన్న చిన్న ప్రెస్లు ఏదో కొంతకాలం చేశాను. సరే నిర్మలా కాన్వెంట్లో మేము అక్కడ చిన్న ప్రెస్ ఉంటే ఆ ప్రెస్లో చేస్తున్నాం. అప్పుడు దాదాపు ఈ ప్రభుత్వం కాకముందు చంద్రబాబు నాయుడు ముందు కాకుండా కాంగ్రెస్ పరిపాలనలోనే నిర్మలా కాన్వెంట్ రోడ్ ఎక్స్టెన్షన్ చేశారు. ఆ లోపల పైకులు పైపోతే మా వాండర్ గారు అంటే తెల్లారిలో ఉండేది మా ప్రెస్ మొత్తం అంతా నీళ్ళన్నీ వెళ్ళిపోయి మొత్తం మునిగిపోయింది. అప్పుడు ఆయన పాపం వాకింగ్ వెళ్తా గబుకొని దాటితే కాళ్ళు పడి చచ్చిపోయిన తర్వాత డివి ఠాకూర్ గారు వర్కులు చేసేవాళ్ళం. ఆ వర్కులు ఆయన చనిపోయిన తర్వాత ఇక వాళ్ళ అబ్బాయి అమెరికాకు ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన పని అయిపోయింది. అప్పటి నుంచి 2012 కానించి నేను కాలే. ఏమి లేదండి. నాకు అప్పటికి ఆయన చనిపోయినప్పుడు నాకు 62 సంవత్సరాలు వచ్చినాయి. ఈలోపు టెక్నాలజీ పెరిగి నేను చేసే పని లేదు. ఇక ఈ 60 వస్తుందండి ఇప్పుడు నాకు పింఛన్ అంటే చంద్రబాబు 2018లో శాంక్షన్ అయిందండి. తర్వాత ఆయన టైంలోనే మళ్ళీ 2000 చేశారు. ఈ జగన్ గారు కూడా వచ్చిన తర్వాత దాన్ని అయితే 250 చెప్పి మొన్న జనవరి 1కి 3000 చేశాడండి. నాకేదో చిన్న ఇల్లు ఉందండి. ఆ ఇంట్లో 4000 అద్దె వస్తుందండి. నేను నా భార్య మేమిద్దరం జీవిస్తాం. మా అబ్బాయిలు వాళ్ళు ఉన్నారు కానీ పడవట్లంకలు ఉంటారు. పిల్లల చదువుల నిమిత్తం చదువుతున్నారు, అక్కడ ఉంటారు. మేమిద్దరు ఇక్కడ ఉంటాం. నాకేమో ఈ మధ్యన హెల్త్ బాగాలేదు, నాకు కిడ్నీలు పాడైపోయినాయి. మా అబ్బాయి మందులు గిందులు అయిపోయి ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ట్రీట్మెంట్ చేయించుకున్నారా? పౌర్ణమి ప్రైవేట్గా చేయించుకున్నా. ఆరోగ్యశ్రీ మీద కాదండి, ఆరోగ్యశ్రీ కార్డు మీద. అప్పుడు ఆరోగ్యశ్రీ మీద అడిగితే ఇప్పుడు జగన్ గారు అప్పటికి హాస్పిటల్స్కి డబ్బులు ఇవ్వట్లేదు, చేయట్లేదు, పని చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. ఏం చేశారంటే ఏమి లేక వెళ్ళి మా అల్లుడి గారు ల్యాబ్ టెక్నీషియన్ ఏలూరు. ఆయన ఫ్రెండ్ ఏమో డయాలసిస్ డాక్టర్. వాళ్ళ ఫ్రెండ్ అందులో డయాలసిస్ డాక్టర్ పూర్ణ దాంట్లో అక్కడికి వెళ్తే ఆయన మాట్లాడి చేసిన తర్వాత అక్కడ మందులు వాడే నెలకి 3000 చొప్పున మందులు మా అబ్బాయి తెచ్చేవాడు. దాని పాయింట్ ఏంటంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. సో మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారంటే ఎవరైతేనైనా మా ఎవరైతే అభివృద్ధి మీద కాంక్షణ ఉందో వాళ్ళ ద్వారా డెవలప్ అవుద్ది. కానీ ఏదో కానుకలు ఇచ్చి అవి ఇస్తున్నా అని చెప్పేసి జనాన్ని సోంబేరులు చేయడమే. అది కాదు. లెక్క ఏంటంటే ముందర ప్రజలకి అందుబాటులో ఉండడానికి మొత్తం అంతా డెవలప్ చేసిన తర్వాత వాళ్ళకి చాలామంది చదువుకుని ఉన్నారు, ఉద్యోగులు లేని ఉన్నారు, బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు చాలామంది నిరుద్యోగులుగానే ఉన్నారు. వాళ్ళు ఏదో కూలి పనులు చేసే వరకు చేయలేరు వాళ్ళు. ఎందుకంటే చదువు నిమిత్తం చేయలేరు. ఆంధ్రప్రదేశ్ కొద్దిగా అభివృద్ధి పదంలో నడిపినట్టయితే చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. దాని మీద కొంత బాధలు కూడా తీరాయి. ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి లేకుండా అంటే ఇప్పుడు పన్నుల మీద ఆధారపడ్డాం. ఇప్పుడు అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి ఏముంది? ఇప్పుడు అందరికీ పెన్షన్లు కింద ఎన్ని ఇస్తున్నాడు. అభివృద్ధి ఏది? ఇప్పుడు మనకి ఏమన్నారు, ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు, ఉద్యోగాలు ఎవరు లేవు. మరి కొంతమంది కొంత ఇతర రాష్ట్రాలు పారిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. ఉపాధి లేని ఏం చేస్తారు ఇక? అందుకని దీని మీద ఎప్పుడు కాదు. మనకి అభివృద్ధి ఉండే పనులు దొరికితే ఈ పింఛన్లు కాదు, మనకి దాని మీద రాదు. మనిషి కష్టపడి అభివృద్ధి పనులు నడిచినప్పుడు వాళ్ళు ఇచ్చే పింఛన్ మీద సంవత్సరం నెలకించి ఇచ్చే పింఛన్ మీద ఆధారపడరు. ఎందుకంటే రోజు ఉద్యోగం ఉంటే వాళ్ళకి ఆదాయం ఉంటుంది. ఆదాయం లేకుండా ఏమి లేకుండా పింఛన్ మీద ఆధారపడితే ఏం బాగుంటుంది? అందుకని చెప్పేసి అభివృద్ధి పనులు ఎవరైతే నడిపారో ప్రజల్లో ఇప్పుడు ఎవరి ఎందుకు నమ్మిక ఉంచారో దాని తరపున వాళ్ళు ఓటేస్తారు. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఉన్న వాళ్ళు ఎవరు అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు మీరు? ఉన్న వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు మరి వీళ్ళు మీటింగ్ జరుగుతున్నాయి, ఇద్దరు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇవన్నీ కూడా ఆయన కొడుకు అమలుపరిచి ఉంటే చంద్రబాబు నాయుడు కన్నా పేరు వచ్చేది. అలాగే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయి ఉంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పట్లో అభివృద్ధి పథకం నడిపారు కాబట్టి ఆయన కూడా చాలామంది రాజశేఖర రెడ్డి అబ్బాయి అని చెప్పి ఓటు వేసి గెలిపించారు. కానీ మరి ఈయన చేసింది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు చాలామంది మారారు, వాళ్ళు చేశారు. వాళ్ళు ఆగిపోయిన పెండింగ్ బిల్లు కానీ ఎవరినా కానీ వాళ్ళు కట్టారు. కానీ ఈయన వచ్చిన కానీ ఏముందంటే ఈయన చేయకపోయినా కూడా ఎమ్మెల్యేలంతా ఎన్నికలు దోపిడీకి ఎక్కువైపోయింది. దోపిడీ ఎక్కువైపోయింది. ప్రజలు పొలాలు గిలాలు ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు అలాగే గుండు కొట్టేశారు గిరి కొండకి.
ఏమన్నా అవన్నీ పొలాలన్నీ అలాగే చేసుకున్నారు దౌర్జన్యం ఎక్కువైపోయింది. అసలు కనీసం క్రమశిక్షణ లేదు. పోలీసులు కానీ చర్య తీసుకున్నారంటే నామకావస్థగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు కానీ అందుకని నేను అనేది అంటే నన్ను మీరు అడగొచ్చు, మీరు ఓటు ఎవరికి వేస్తారని చెప్పేసి నేను ఒకటే చెప్తానండి. నేను అది కూడా చెప్తానండి. నేను ప్రభువుని నమ్ముకున్నా. ప్రభు ప్రేమికుడు, శత్రువులు ప్రేమించమన్నాడు, ఆకలి కొంటే అన్నం పెట్టమన్నాడు, దావుంటే తప్పికొనమని అన్నాడు, ఇక నీ చేతులు అయితే సాయం చేయమన్నాడు. కానీ శత్రువులు కూడా ప్రేమించమని చెప్పాడు కానీ తనమని చెప్పలా అభివృద్ధి. మరి రాజశేఖర రెడ్డి వీళ్ళంతా దేవుని నమ్ముకున్నారు కాబట్టి తన కుమారుడు ఆ పని చేయలేకపోయాడు. ఆ కుమారుడు తన పని చేయలేకపోయాడు. తిరుగుబాటు వచ్చింది జనాల్లోకి. తనంతా తనే తెచ్చుకున్నాడు. అదే తన తండ్రి చేసి అన్ని పూర్తి చేసి ఉన్నట్టయితే అసలు మళ్ళీ ఆయనే వచ్చేవాడు. చేయలేకపోవడం వల్ల ఇలా అయిపోయింది. నాకు ఆ దేవుడు నాకు ఎవడైతే దేవుడు నేను రోజు ప్రార్థనకి వెళ్తా, బైబిల్ చదువుతా. ఆ రోజున నాకు దేవుడు ఏదైతే ప్రేరేపణ ఇస్తాడో దాన్ని బట్టి ఆ ప్రేరేపణ బట్టి ఓటేస్తాడు. అది అంటే మార్పు అవకాశం ఉందంటారా ఈ ఎలక్షన్? ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం మార్పు వస్తుందండి అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు కూడా ఒకప్పుడు వ్యతిరేకంగా ఏం పట్టించుకోలేదు ఆయన కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు కక్ష పెట్టుకొని ఏం చేయాల, వీటన్ని చేసినా కూడా మొత్తం అన్ని ఆమోదం చేశాడు ఆయన. దానివల్ల ఆయన ఆమోదం చేయడం వల్ల ఇప్పుడు చంద్రప్రభుత్వం కూడా మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అన్నారు. ఈ అందుకని కాబట్టి అప్పుడు ఏంటంటే ఆయన ఏమి ఇవ్వకపోవడం, ఏమి సాధించకపోవడం, చేయడం ఇవన్నీ వాదా కోసం ఆయన బయటకు వచ్చాడు. ఆయన మొత్తం ఏది ఇవ్వకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు. అయితే ఏంటంటే ఆయనకి కక్ష కార్పణ్యాలు ఏమి లేవు ఆయనకి. అంటే రాజకీయంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా కొన్ని పొరపాట్లు చేయొచ్చు. పొరపాట్లు ఏ ముఖ్యమంత్రి పొరపాటు. అంతకుముందు ముఖ్యమంత్రులు అంతా దామోదరం గారు రాళ్ళు పెద్ద నాయకులంతా ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి పరిపాలన పరంగా చక్కగా చూశారు. కానీ వాళ్ళు కూడా కొన్ని సామాజికంగా కూడా వాళ్ళు కూడా కొన్ని పింఛన్లు అయ్యి వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఎప్పుడు దోచుకోలేదు వాళ్ళు ఎప్పుడు దోచుకోకపోతే చక్కగా పరిపాలన పరంగా ప్రారంభించారు. కానీ వెంగళరావు గారు కానీ, మరి సంజీవ్ రెడ్డి గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి కానీ, మరి వీళ్ళంతా మన దామోదరం సంజీవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చక్కగా పరిపాలించారు. గొడవల్లో అంత శుభ్రంగా ఉండేది. కానీ దినాన్ని నెక్కింది కానీ మొత్తం అల్లర్లే. ఇప్పుడు మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ ఏమంటే ఒకటేనండి, నేను ఒకటే చెప్తాను సార్. ధనాపేక్ష సమస్తకి మూలం అది బైబిల్లో రాయబడి ఉంది. ధనం కోసం ఆశపడి మనం అమ్ముకున్నట్టయితే నానా బాధలు పడతాడు. ఇవాళ ఉన్న 3,000 ఇస్తారు, 4,000, 5,000 ఇస్తారు. ఎన్నాళ్ళు తింటాం. అందుకని మనం ఏంటంటే మన భారతదేశం మనం ఎలా అంటే అమ్ముడుపోకూడదు. మనకు ఒక సాక్షి ఉంది, మనకు మనస్సాక్షి ఉంది. మన మనస్సాక్షిని పెట్టి ఓటేయాలి. అంటే ఇక్కడ గద్దె రామ్మోహన్ ఇటేమో అవినాష్ ఇద్దరు కూడా పోటీ పడతా ఉన్నారు. ఎలా ఉంటారంటే ఒకటేనండి. అవినాష్ అంటే మొన్నటి దాకా ఉండండి బాబు, నేను చెప్తాను. అవినాష్ గారు అంటే మొట్టమొదట దేవినేని నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాడు. మంత్రి కూడా చేశాడు, అన్నీ చేసుకున్నాడు. తర్వాత పార్టీ విడిపోయిన తర్వాత ఆ లక్ష్మీ పార్టీ వచ్చిన వాళ్ళ విభేదాలు వచ్చిన తర్వాత విడిపోయిన తర్వాత వీళ్ళు 30 మంది ఏమో రామారావు గారి తరపున ఉన్నారు. తచ్చిమ వాళ్ళంతా ఏంటంటే ఎంతసేపు భార్య మాట్లాడినారు చేత మనం కలగట్లో చేసిన పార్టీ విడిపోయిన చంద్రబాబు నాయుడు కూడా అయిపోయింది. అక్కడి నుంచి ఆయన మళ్ళీ తర్వాత కాంగ్రెస్ బయటలో చేరాడు, కొన్నాళ్ళు చేశాడు. తర్వాత ఓడిపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. కానీ 4-5 నెలలు ఒక 6 నెలలు ఎన్నో చచ్చిపోతానికి మళ్ళీ తెలుగుదేశం జెండా కప్పుకున్నాడు. నేను నీకు తోడే ఉన్నాడు, గుడివాడ సీట్ ఇచ్చారు. ఏంటంటే అలాగనే మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన మళ్ళీ మన ఈ గొడవల్లో చేయట్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్లో చేరాడు. మరి ఎంతమంది ఎన్ని రాజకీయంగా తెలిసిన వాళ్ళైతే ఆయన ఓటు వేసేదాన్ని బట్టి ఉంటుందండి. గద్దె రామ్మోహన్ అంతకుముందు చేశాడు, అన్ని కార్యక్రమాలు చేశారు, అన్ని బాగానే ఉన్నాయి, ఎటువంటి శుభ్రంగానే ఉన్నాయి. ఏంటి ఎవరైతే నాన్న ప్రజలు మేలు కోరికైతే ఎవరైతే చేస్తారో ఆయన సొంత డబ్బులు కూడా గన్నవరంలో కూడా అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆయనకి మంచి పేరు ఉంది. అప్పట్లో ఎంపీగా కూడా గెలిచాడు ఆయన. ఇప్పుడు సామాజికంగా అంటే ఎక్కువగా మరి ఈయనకన్నా ఆయన సీనియర్ కాబట్టి అన్నీ తెలిసినాడు కాబట్టి ఎక్కువగా ఆయన గెలుపుకే ఆస్కారం ఎక్కువ ఉంది.